చాలా మాటలు వినపడుతున్నాయి. నన్ను నిజామాబాద్‌కే పరిమితం చేసిర్రు. నేను ఒక టీచర్ ఉద్యోగం కూడా బదిలీ చేసుకోలేకపోయినా అని చెప్తున్నప్పుడు, 10 సంవత్సరాలలో ఒక నిజామాబాద్‌కు పరిమితం చేసి ఒక టీచర్ ఉద్యోగం చేయించుకోలేనప్పుడు, అప్పుడు మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలందరూ హర్షించేవాళ్ళు. ఈరోజు అధికారంలో లేనప్పుడు, వాళ్ళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అప్పుడు ఏ సమస్య మీద, అప్పుడు ఏ ప్రజ కనపడలేదా? అప్పుడు ఏ బీసీ కనపడలేదా? ఏ ఉద్యమకారులు కనపడలేదా? అప్పుడు ఏ అమరులు కనపడలేదా? ఏ అమరుల కుటుంబాలు కనపడలేదా? ఏ నిరుద్యోగులు కనపడలేదా? ఈరోజు అందరూ కనపడుతున్నారు. అప్పుడు మొత్తానికి ఎవరూ కనిపించలేదు. అప్పుడు కేవలం ప్రగతి భవన్ వాళ్ళకి అధికారం తప్ప ఇంకోటి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ప్రగతి భవన్ ఊసిపోయేసరికి, అధికారం లేకపోయేసరికి అందరు కనిపిస్తున్నారు. అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకుంటే ఒక రకంగానా? మరి అదే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినాం. కాబట్టే మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. అంటే వాటాల పంపకాల తేడాల వల్లనే కవిత బయటకు వచ్చిందా? ఇంటర్నల్‌గా ఎందుకు బయటకు వచ్చిందా ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళగొట్టారామె? ఆడ వాటాల పంపకం కాదు, ఆడ కుర్చీ పంపకంలో తేడా. కుర్చీ కోసం పోరాటం, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం కాదు. అక్కడ కుర్చీ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా అక్కడ ఎవరికి వాళ్ళు ఒక కుర్చీని ఆశపడుతున్నారు కాబట్టి ఆ కుర్చీని అందుకునే దాంట్లో భాగంగానే జరుగుతున్నది ఇదంతా కూడా.